గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రతి పూజలోనూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలను ఇవ్వమని దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు. అయితే అవసరాలు తీరినప్పుడే ఎవరైనా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక ఆ అవసరాలు తీరాలంటే ధనం కావాలి. ఆ ధనం లభించాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండాలి. ఈ కారణంగానే లక్ష్మీదేవిని అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి పూజ మొక్కుబడిగా చేస్తే లభించే ఫలితం కూడా అంతే ఉంటుంది. అదే ఆమె మనసెరిగి చేసే పూజ వలన సత్వర ఫలితం ఉంటుంది. అలాంటి ఫలితాలను ఆశించేవారు ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం పఠించాలి. ఆవు నెయ్యితోనూ కొబ్బరి నీళ్లతోనూ లక్ష్మీదేవిని అభిషేకించాలి. సువాసనతో కూడిన తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి. రావి చెట్టు బెరడుతో అమ్మవారికి ధూపం వేయాలి. ఇక శుక్రవారం రోజున అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించిన వారిపై ఆమె కరుణా కటాక్షాలు ప్రసరిస్తాయి. సకల సంపదలు సత్వరమే కలుగుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఓం మహాలక్ష్మీదేవియై నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.